రాజకీయాల్లో క్షత్రియులకు అవకాశం, క్షత్రియ భవన్కు భూమి కేటాయిస్తాం. క్షత్రియ సేవా సమితి అభినందన సభలో రేవంత్ రెడ్డి తెలుగు సినిమాను విశ్వవ్యాప్తం చేశారంటూ హీరో ప్రభాస్ పైన ప్రశంసలు. అసలు ఈ క్షత్రియ కమ్యూనిటీ ఎక్కడిది, తెలంగాణకు సంబంధం ఉందా ఏమన్నా? నాకు అంత ఐడియా లేదు యాక్చువల్గా. సో ఎవరికి చేస్తే క్లారిటీ వస్తుందంటే, ఎందుకంటే వాళ్ళకు కూడా భూమి ఇస్తారట. తెలంగాణలో దళితులు, గిరిజనులు, బీసీల్లో ఉన్న ఎన్నో కులాలు, ముఖ్యంగా ఈ కొన్ని కులాలు అయితే సంచార జాతులు అయితే కనీసం బీసీలుగా గుర్తింపబడలే. వాళ్ళకు ఇల్లు లేదు, ఓ రేషన్ కార్డు లేదు, ఒక ఆధార్ కార్డు లేదు, చాలా దారుణమైన జీవితాలు వాళ్ళు గడుపుతూ ఉంటారు. మరి అట్లాంటి కులాలని గుర్తించే ఆలోచన ప్రభుత్వాలకు లేదు. ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, ఏ లీడర్ అయినా కావచ్చు, ఎవడైతే మనకి వాళ్ళ జీవితాలు చాలా ఘోరం. మరి ఎన్ని బీసీ కులాలకి ఎన్ని భూములు కేటాయించారండి? మేము ముందు నుంచి చెప్తున్నాం కదా, నాయి బ్రాహ్మణులకి అబ్దులాపూర్ మెట్టు దగ్గర ఇచ్చారు. మరి వీళ్ళకి ఏడిస్తారు? వెలమోళ్ళకేమో ముస్లిం మైనార్టీ పాపం ఒక పేద మైనార్టీల యొక్క భూమి 5 ఎకరాలు గుంజుకొని వెలమలకి కట్టించారు. వాళ్ళ ఉసురు తగులుతుంది మీకు. ఆ జాగలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి వాళ్ళ ఉసురు, ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది. ఎందుకంటే పేదలని కొట్టి ఆ భూమి గుంజుకొని ఇచ్చారు మీరు. దాని పక్కనే కమ్మ భవనం పోయింది కదా, మన కేజీఎఫ్ అని పెడితే, కమ్మ గ్లోబల్ ఫెస్ట్ అని పెడితే ఆ సభకి హాజరై మీకు జాగా ఏం కర్మ, నేనే బిల్డింగ్ కట్టిస్తా అని చెప్పిండు. ఇప్పుడు వీళ్ళు క్షత్రియులట, క్షత్రియ భవన్కు భూమి కేటాయిస్తామని చెప్తున్నారు. మళ్ళీ ఇదేడిస్తారో? హలో సార్, నమస్తే. విశారదన్ గారు లైవ్లో ఉన్నారు సార్ మీరు? ఇప్పుడు ఏం లేదు సార్, నిన్న ఏదో క్షత్రియ భవన్కి భూమి కేటాయిస్తామని రేవంత్ రెడ్డి గారు క్షత్రియ సేవా సమితి అభినందన సభ అని పెడితే అక్కడికి వెళ్ళిరు. నాకు పెద్దగా ఐడియా లేదు, మీరేమన్నా ఈ కమ్యూనిటీ ఏంటి, దీని గురించి ఏమన్నా చెప్తారా అని. అంటే వాళ్ళకు కూడా భూమి కేటాయిస్తాం, వాళ్ళకు కూడా కడతాం, తెలుగు సినిమాను విశ్వవ్యాప్తం చేసేది హీరో ప్రభాసు, లేకపోతే రామ్ గోపాల్ వర్మ, ఇట్లా కొన్ని పేర్లు ఏదో చెప్తా ఉన్నారు. అవును సార్. సో ఇది ఈ కమ్యూనిటీ ఏంటి సార్? సార్ ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదట రాజ్యాలను ఏలినటువంటి క్షత్రియులు ఉన్నారు. వీళ్ళది మూల కేంద్రం భీమవరం, రాజమండ్రి, విజయనగరం, అక్కడి నుంచి బాపట్ల దాకా ఉంటారు ఈ క్షత్రియులు. సార్ ఈ క్షత్రియులంతా వాస్తవానికి తెలంగాణలో తక్కువ క్షత్రియులు. సార్ ఓకే. ఇక్కడ వెలమల్నే క్షత్రియులుగా ప్రమోట్ చేశారు బ్రాహ్మణులు. మొట్టమొదటి నుంచి క్షత్రియ రాజులు తెలంగాణ గడ్డ మీద లేరు. ఇక్కడ వెలమల్నే రాజులుగా ప్రమోట్ చేశారు తప్ప ఇక్కడ క్షత్రియులు లేరు. ఆంధ్ర నుంచి ప్రధానంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల మధ్యలో ఉన్నటువంటి భీమవరం ప్రాంతం నుంచి, విజయనగరం నుంచి బాపట్ల, నెల్లూరు వరకు ఉన్న క్షత్రియులంతా హైదరాబాద్ కు చేరారు. ఈ చేరినటువంటి క్షత్రియులు ఇక్కడికి వచ్చి అతిపెద్ద వ్యాపారాలు, భూదందాలు, ఆ తర్వాత సినీ వ్యాపారాలు, ఇవన్నీ మొదలు పెట్టారు సార్. ఈ క్షత్రియులు అంటే మొదటి నుంచి రాజ్యాలను ఏలి 1000 ఎకరాలకు అధిపతులైన ఈ క్షత్రియులే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వాళ్ళ భూములు, వాళ్ళ రాజ్యాలని మొత్తం రాజ్యాంగం వచ్చినటువంటి ఆ సిస్టమ్ లోకి వాళ్ళ భూముల్ని, రాజ్యాలని వదులుకోవాల్సి వచ్చింది. అలాంటి భూముల్ని, రాజ్యాలని వదులుకున్న క్షత్రియుల్ని మళ్ళా ఇప్పుడు రేవంత్ రెడ్డి రివైవ్ చేస్తున్నాడు. అయ్యా మీరు చాలా పెద్ద గొప్పవాళ్ళు, మీరు భూములు గల్లోళ్ళు, రాజ్యాలు గల్లోళ్ళు, మీరు రాజులు అని వాళ్ళని ప్రమోట్ చేసి వాళ్ళకి ఆస్తుల్ని, పాస్తుల్ని, మళ్ళీ వాళ్ళ సినీ వ్యాపారాల్ని ఇవన్నీ రివైవ్ చేయడానికి గల కారణం ఏంటంటే, ఇతనికి మొదటి నుంచి ఇలాంటి వర్గాలతోటి ఎదిగిన మనిషి కదా ఇతను. ఇతని స్నేహాలు, ఇతని వర్గ బంధం, ఇతని వ్యవహారం, ఇతని రాజకీయ సరళి, ఇతని రాజకీయంగా ఎదగడానికి కావాల్సిన పునాది మొత్తం భీమవరం ప్రాంతం నుంచి రాజులతో ఉన్న స్నేహ చెలిమిలో నుంచే నిన్న మీటింగ్ జరిగింది. ఓకే. అలాంటి క్షత్రియులకి మళ్ళీ తెలంగాణలో ఉన్నటువంటి సహజ వనరులని, భూమిని, రాజ్యాన్ని, సంపదని, పరిశ్రమల్ని అన్నింటినీ ఆ క్షత్రియ కులానికి దోచిపెట్టడానికి జరిగిన మీటింగే నిన్నటి క్షత్రియుల మీటింగ్. అంటే తెలంగాణలో బికారులు, తిండి లేనోడు, పేదోడు, భూమి లేనోడు, రాజ్యం లేనోడు, హాస్పిటల్ లేనోడు, చదువు లేనోడు ఎవడు కనపడలేనకి. మొన్నేమో ఖమ్మంలో మీటింగ్ అయిపోయింది.
ఆ కమ్మోళ్ళ మీటింగ్ లో ఏమంటారు, ఆ కమ్మ కేజీఎఫ్ లో వేదిక మీద ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాయో మా కమ్మోళ్ళు అన్ని ఉద్యోగాలు ఇచ్చారు, పరిశ్రమలు పెట్టి అన్నారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే కాదు, ఈ దేశంలోని అన్ని ప్రభుత్వాలకి అవమానం. అలాంటి కమ్మ కులానికి 5 ఎకరాల భూమిని కేటాయించాడు రేవంత్ రెడ్డి. గతంలో కేసీఆర్ కేటాయించండి. గతంలో అంతకుముందు కేటాయించింది ఇల్లీగల్ భూములట. బట్ లీగలైజ్ చేస్తానంటే అర్థం ఏంటి? కేటాయింపుతో సమానమే కదా అది. ఓకే, అక్కడ కాకపోతే ఇంకొక దగ్గరైనా భూమి ఇస్తానన్నాడు. అంత పెద్ద మాట అన్నాడు. మొన్న అది కమ్మోళ్ళ మీటింగు, రేపు క్షత్రియుల మీటింగు. అంటే ఈ కమ్మ, రెడ్డి, వెలమ, క్షత్రియులకి మీటింగ్లకు పోవడం, ఆ మీటింగ్లలో వాళ్ళకి పెద్ద పెద్ద దాన ధర్మాలు కేటాయించడం, ఈ భూమిని, ఆస్తిని, సంపదని, వాళ్ళ కులానికి, భవనాన్ని కేటాయించే హక్కు నీకు ఎక్కడిది? ఇంతంత ధనాన్ని, ఇంత భూమిని, తెలంగాణ ఆస్తిని, తెలంగాణ ప్రజల యొక్క ఇక్కడ మూలవాసులు, భూమి పుత్రులు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న, వీళ్ళు మాట్లాడుతున్న ఈ కమ్యూనిటీలకి బీసీలో ఉన్న కొన్ని కమ్యూనిటీల జనాభాతో ఏ కమ్యూనిటీతో కంపేర్ చేయొచ్చు? అంటే జనాభా పరంగా చెప్తున్నా నేను. ఎంత జనాభా వీళ్ళ తెలంగాణలో? సంఖ్య రీత్యా అడుగుతున్నా నేను. సంఖ్య రీత్యా అసలు ఏ కమ్యూనిటీని కంపేర్ చేయడానికి వీళ్ళే సార్. ఇక్కడ ఉన్న వెలమూడులోనే ఇంకా ఎక్కువ జనాభా ఉన్నారు, కానీ అది 1.0.1. ఈ రాజులు, వెలమ రాజుల కన్నా మళ్ళీ దట్టు వీళ్ళు వచ్చింది ఎక్కడి నుంచి? తూర్పు గోదావరి ప్రాంతం, పశ్చిమ గోదావరిలో ఉన్న భీమవరం ప్రాంతం రాజులు వీళ్ళు. ఎక్కడిది భీమవరం అని అంటే వాళ్ళు వీళ్ళ స్నేహితులు. ఇది ముఖ్యమంత్రి గారి వియంకుడు ప్రాంతంలో వచ్చినటువంటి క్షత్రియులే. ఈ కొంపల్లి ఏరియా మొత్తం ఆ రోజుల్లో ఇటు నిజామాబాద్ పోయే ప్రాంతం, ఆ ఏరియా, ఆ ప్రాంతంలో వందల వేల లక్షల ఎకరాల భూమిలో అగ్రికల్చర్ చేసి ఎక్కడి నుంచి అంటే వీళ్ళు క్షత్రియుల ఇండ్లు ఎక్కడ ప్రారంభమవుతాయంటే అండి, సికింద్రాబాద్ జూబ్లీ హిల్స్ బస్ స్టాండ్ ఉంది కదా, జూబ్లీ బస్ స్టాండ్ నుంచి మొదలుకొని మేడ్చల్ దాకా ఉంటాయి వీళ్ళ భూములు. వీళ్ళు ఫస్ట్ దిగింది జూబ్లీ రైల్వే స్టేషన్ ఏరియా నుంచి జూబ్లీ బస్ స్టాండ్ మీదుగా ఆ ప్రాంతం మీద నుంచి కొంపల్లి నుంచి మేడ్చల్ దాకా ఉంటాయి వీళ్ళ భూములు. వీళ్ళ పని ఏమి లేదు సార్, మొత్తం రాజ్యాలు వెళ్ళినటువంటి రాజులు అక్కడ ఆ భూములన్నీ ఆ భీమవరం ప్రాంతంలో అక్కడి నుంచి వదులుకొని హైదరాబాద్ వచ్చి ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి భూముల్ని, వ్యాపారాలని వాళ్ళ చేతిలో పెట్టుకొని ఆనాడు కాంగ్రెస్ పార్టీ మొదటున్న రాజశేఖర రెడ్డి, అంతకుముందున్న కాంగ్రెస్ పునాదిగా బయలుదేరినటువంటి ఈ క్షత్రియులు, ఆ క్షత్రియుల్లో నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో మళ్ళీ వీళ్ళకి జవసత్వాలు పోస్తున్నాడు. అంటే ఈయన కండ్ల ముందు ఏ పేదోడు తెలంగాణ బీసీఎస్సీ ఎస్టీలు కనపట్లే. అది ఒక పక్కనేమో మొత్తం క్షత్రియులకి సింబాలిక్ గా ఎవరు ప్రభాస్ అనేటువంటి హీరోని ప్రమోట్ చేసి, కృష్ణరాజుని అంతకుముందు, ఇప్పుడు ప్రభాస్ ని ప్రమోట్ చేసి, ఆ ప్రభాస్ కి మరి ఇంత పెద్ద సింబాలిక్ గా ఉన్నటువంటి ప్రభాస్ తోటి వాళ్ళ యొక్క క్షత్రియ వంశాన్ని కొనసాగిస్తున్నారు. తెలంగాణకి కమ్యూనిటీలకు ఏం సంబంధం లేదు, క్లియర్ గా జీరో సంబంధం. ఇక్కడ భట్రాజులు అని ఒక కులం ఉంటది. భట్రాజులు అంటే రాజులు కాదు, వాళ్ళు బీసీలు. రాజుల దగ్గర క్షత్రియులు బయటకు వచ్చినప్పుడు అక్కడ ఆహా ఓహో అని వీళ్ళని పొగడ్తలు వర్షం కురిపించే భట్రాజులు. ఆ భట్రాజులు వేరు, ఈ క్షత్రియులు వేరు. కానీ చెప్పడానికి ఎక్కడైనా బ్యాలెన్స్ భట్రాజుని కూడా వాడతారు అందులోంచి తప్పించుకోవడానికి. భట్రాజు అంటే ఎవరంటే సత్యసాయి కులం. సత్యసాయి పుట్టపర్తి సాయిబాబా ఉన్నాడు కదా, భట్రాజు. వాళ్ళ తమ్ముడు ఆంధ్రప్రదేశ్ భట్రాజుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఇది సత్యసాయి తమ్ముడు, వాళ్ళు అనంతపురంలో ఉంటారు. అది వేరే. క్షత్రియ మహారాజులు వీళ్ళు. సూర్యవంశ క్షత్రియ హోదా వీళ్ళది. అంటే ఒక 100-200 కుటుంబాలు ఉంటాయి మహా అయితే, అంతేనా? 1000 కుటుంబాలు ఉండొచ్చు తెలంగాణలో. 1000 కుటుంబాలు ఉంటాయి సార్ ఇక్కడ, అంతే. 1000 కుటుంబాలు ఉంటాయి. కానీ హైదరాబాద్ నగరాన్ని 1/4 నగరాన్ని మింగేసారు వీళ్ళు. అది ఈ వీళ్ళ గోత్రం ఏంటంటే సూర్యవంశ క్షత్రియులు వీళ్ళు. ఇప్పుడు సత్యం రామలింగరాజు ఈ బ్యాచ్ అంతా ఇదికే వస్తారా? ఇదంతా పెద్ద, ఇది ఒక మాఫియా గ్యాంగ్ ఇది. ఇది వీళ్ళని ముందు పెట్టుకొని, అంటే రేవంత్ రెడ్డికి కావాల్సిన వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చిన కమ్మోళ్ళు, ఆంధ్ర నుంచి వచ్చిన క్షత్రియులు, స్థానికంగా ఉన్న రెడ్లు, ఇదంతా ఒక వర్గంగా పోగై తెలంగాణని మింగే ప్రక్రియ సార్. అందుకని మనం కోరేది ఏంటంటే తెలంగాణలో నెగిటివ్ గా ఉన్నటువంటి ఇక్కడున్న భూమిపుత్రులైన 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి
భూమి, విద్య, వైద్యం ఇవన్నీ ఉపాధి పంచకుండా తెలంగాణ సహజ వనరుల మొత్తాన్ని ఇక్కడ ఉన్న రెడ్లకి, కమ్మోళ్ళకి, క్షత్రియులకి పంచే ప్రక్రియలో ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బుల్డోజర్లు మరి ఇలా పైకి పోతాయా సార్? ఇప్పుడు ఈ బుల్డోజర్లు పోయే పనులు ఏమైనా ఉన్నాయా ఇలా? ఇప్పుడు బుల్డోజర్లు హైడ్రా పేరుతో బుల్డోజర్లు పంపిస్తున్నారు కదా కొన్ని బిల్డింగ్ల దగ్గర. హైడ్రా కాదు సార్, అది హైడ్రామా. ఓకే, హైడ్రామా, దాని పేరు హైడ్రా కాదు, హైడ్రామా అంటారు దాన్ని. వీళ్ళు ముద్దుగా పెట్టుకున్నది హైడ్రా, అబ్రివేషన్ హైడ్రా, పక్కన మా పెట్టాల అంటే హైడ్రామా. ఏంటి హైడ్రామా అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి చెరువులు భారతదేశంలో, ఆసియా ఖండంలో ఏ పట్టణంలో కూడా ఇన్ని చెరువులు లేవు. హైదరాబాద్ లో ఉన్నన్ని చెరువులు, అంటే హైదరాబాద్ అంటే ఇప్పుడు హైదరాబాద్ కాదు, దాని చుట్టుపక్కల రంగారెడ్డి వరకు ఇప్పుడు విస్తరించిన హైదరాబాద్ లో దాదాపు 1200 నుంచి 2000 చెరువులు ఇక్కడే ఉన్నాయి. అన్ని చెరువుల కింద ఉన్నటువంటి మొత్తం భూములు అవన్నీ కూడా మీరు ఇప్పటిదాకా చెబుతున్న క్షత్రియులు, రెడ్లు, వెలమలు వీళ్ళే మొత్తం చెరువుల్ని మింగటం. మరి ఇప్పుడు బుల్డోజర్లు పోతున్నాయి కదా సార్, ఫోన్లు చేసినా ఫోన్లు చేసినా వింటలేరు, అసలు చాలా దూకుడుగా ముందుకెళ్తున్నారు, లీడర్ల ఫోన్లు కూడా పట్టించుకుంటలేరు అని అంటూ మాట్లాడుతున్నారు పేపర్లలో. లేదు సార్, వీళ్ళు ఎవరైనా చెరువులో గ్లాసు నీళ్లు మింగుతారు, కానీ చెరువును మింగిన చూసినరా? అదే మేము అంబేద్కర్ టైంలో 1924లో చెరువులో మంచినీళ్ళు తాగే హక్కు ఏమో మనకు లేదు. వాళ్ళు చెరువుల్ని మింగినరు. ఆ మింగిన చెరువుల్ని మొత్తం రికవరీ చేసి, ఆ మింగిన చెరువుల్ని రికవరీ చేసి ఆ భూములన్నీ వెలికి తీసి ప్రభుత్వ భూములు మొత్తాన్ని ఎక్కడెక్కడైతే అన్యాయక్రాంతమైనయో, ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేశారో, ఎంక్రోచ్మెంట్ చేసిన కట్టిన భవనాలను కూలుస్తారట, ఆ భూములన్నీ ప్రభుత్వానికి ఒప్పచెప్తారని హైడ్రా అనేటువంటి దుకాణాన్ని పెట్టారు. కానీ హైడ్రా దుకాణంతో ఎలాంటి న్యాయం జరగదు. ఇది కేవలం ఆ హైడ్రాలో ఆక్రమించిన చిన్న చిన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు, పేదలు నిర్మించుకున్నటువంటి వాళ్ళు, ఎవడన్నా ఒకడిద్దరు బీసీ ఎవరన్నా చిన్న వ్యాపారం చేసుకుని బిల్డింగ్ కట్టినోడి వాళ్ళే కూల్చడమే తప్ప నీకు నాగార్జున ఎన్కన్వెన్స్ కూలదు, లేకపోతే వాసవి భవనాలు కూలవు, లేకపోతే పెద్ద పెద్ద చెరువులు మింగినటువంటి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు కూలవు, ఏమీ కూలవు. మా వీడియోలు కూడా చూస్తుంటారు, మీరు చూసింటారు. అందుకనే రఘు గారు ఇవాళ రాష్ట్రంలో ఈ హైడ్రా అనేటువంటి ఇంత పెద్ద హైడ్రామా దాన్ని ఎదిరించి పోరాడింది ఎవడు కనపట్లే, రఘు తప్ప, మీరు తప్ప. నిజంగా ఒక మాట చెప్పాలంటే మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీ పోరాటాన్ని కొనసాగించండి, మేము అందరం ఉన్నాం సార్. తప్పకుండా. ఏకైక కొంత పార్టీలు ఏమైనాయో తెలియదు, ప్రతిపక్షాలు ఏమైనాయో తెలియదు, పత్రికలు ఏమైనాయో తెలియదు, జర్నలిస్టులు ఏమైనా ఒక్కడికి పోయి ఇంత పెద్ద పోరాటం చేస్తున్నారు రఘు గారు. మీకు ఈ సందర్భంగా ధన్యవాదాలు, మీకు అభినందనలు తెలియజేస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ. కలుద్దాం, ఈ హైడ్రా మీద మాట్లాడాలి. థ్యాంక్ యూ. సో ఇది వాస్తవ పరిస్థితి. సో ఇప్పుడు ఈ కమ్యూనిటీకి సంబంధించిన మీటింగ్లో పాల్గొన్నారు. మేమేమంటున్నామంటే రేపొద్దున కేజీఎఫ్ లాగా ఖమ్మ గ్లోబల్ ఫెస్ట్ ఏ రకంగా అయితే వాళ్ళు పెట్టిరో, ఆర్జీఎఫ్ అని రజక గ్లోబల్ ఫెస్ట్ పెడతారు, ముఖ్యమంత్రి రావాలి. గంగిరెద్దుల కమ్యూనిటీ ఉన్నది, గంగిరెద్దుల గ్లోబల్ ఫెస్ట్ జీజీఎఫ్ అని ఇంకొక గ్లోబల్ ఫెస్ట్ పెడతారు, దానికి కూడా ముఖ్యమంత్రి రావాలి. అప్పుడు మీరు అన్నింటికి వచ్చి వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి భూములు మొత్తం, మీరు రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ ఇదే కదా ఎలక్షన్లకి ముందు, ఈ భూములు మొత్తం కబ్జాకు గురైనవి, ఈ భూములు మొత్తం పేద ప్రజలకు పంచుతామని అన్నారు. సో భూమి లేని కమ్యూనిటీలు ఏవైతే ఉన్నాయో, దళిత, గిరిజన, బీసీ కులాలు, వాళ్ళకి పంచండి భూములు. ఏం తేడా లేదు ఈ కుల సంఘాలు ఈ మీటింగ్లో, ఏం తేడా లేదు కేసీఆర్కి. ఇప్పుడు ఆయన కూడా అదే చేసిండు గతంలో. ఈ బడా భూములు ఉన్నటువంటి ధనవంతులుగా ఉన్నటువంటి ఆ కులాలని దగ్గర పెట్టుకోవడం తప్ప ఇంకొకటి ఇందులో ఏం కనిపించట్లే.